గుడి గంటల నాదస్వరం గగనమంత ప్రతిధ్వనించే ప్రభు పాద పూజకు పిలిచెను నిన్ను. స్వాగతం స్వాగతం స్వాగతం. ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. కరుణామయుని కరుణను పొందే కలువరి బలియాగం పాపక్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం. కరుణామయుని కరుణను పొందే కలువరి బలియాగం పాపక్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం. పరమ ప్రసాదము గైకొనరారండి హృదయపు వాంఛలు తీర్చునురారండి. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. ప్రభాత సమయములో ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. అజిత్ విల్సన్, రుద్రాని, సిస్టర్ చైతన్య వీరి కుటుంబంలో శాంతి సమాధానం దయచేయాలని, చనిపోయిన లాజర్కు ఆత్మ విశ్రాంతి దయచేయమని పూజ. తిప్పబర్తిని శారమ్మకు మంచి ఆరోగ్యం దయచేయాలని, మరియు ఫాదర్ జోసఫ్ వీరి కుటుంబంలో శాంతి సమాధానం దయచేయమని పూజ. అసలు ఆరోగ్యయ్య, ఫాతిమా మేరీ కుటుంబంలో చనిపోయిన వారు అసలు జోజయ్య, శారమ్మ, ఎన్నయ్య, గంగారపు లూద్దయ్య వీరందరి ఆత్మలకు శాంతి కొరకు పూజ.
అసలు జాకోబు ఆరోగ్యమ్మ, ప్రేమ కుమారు స్రవంతికి మంచి ఆరోగ్యము దయచేయాలని, ప్రజలకు మంచిగా చదవాలని, ప్రభు దీవెనలు కలగాలని పూజ. మాదాను జార్జి, శ్రీవమ్మ, ఫాదర్ అనిల్ కుటుంబంలో దేవుడు చేసిన మేళ్లకు గాను కృతజ్ఞత తెలుపుతూ, మరి ముఖ్యంగా ఫాదర్ అనిల్ జర్మనీ దేశం వెళ్తున్న సందర్భంగా భగవంతుడు అతనికి అన్ని విధాలుగా దీవించాలని, అతని ప్రయాణంలో తోడుగా ఉండాలని, మరియు అభినవ్ పుట్టినరోజు సందర్భముగా భగవంతుడు అతనికి మంచి ఆరోగ్యం దయచేయాలని పూజ. మాదాను జోసఫ్, అర్పిత, అభివరన్, అభినందన కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు గాను కృతజ్ఞత తెలుపుతూ, మరి ముఖ్యముగా ఫాదర్ అనిల్ జర్మనీ దేశం వెళ్తున్న సందర్భముగా భగవంతుడు అనిల్ ఫాదర్ గారిని అన్ని విధాలుగా దీవించాలని, మరి ఈరోజు అభివరన్ పుట్టినరోజు సందర్భముగా భగవంతుడు అతనికి మంచి ఆరోగ్యం దయచేయాలని పూజ. లోతుమేరీ, సృజిలియా, ఆదర్శ్ వీరి కుటుంబానికి దేవుడు చేసిన మేళ్ళ కృతజ్ఞత తెలుపుతూ, ముఖ్యముగా ఫాదర్ అనిల్ జర్మనీ దేశం వెళ్తున్న సందర్భముగా భగవంతుడు ఫాదర్ గారిని అన్ని విధాలుగా దీవించాలని, అతని ప్రయాణంలో తోడుగా ఉండాలని, మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అభివరణను దేవుడు దీవించాలని, అన్ని విధాలుగా కాచి కాపాడాలని పూజ. వీరి యొక్క తలంపులు, ఉద్దేశాలు నెరవేరాలని ఆ దేవాతి దేవుణ్ణి దేవబలి పూజలో ప్రార్థించడం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, నేడికి దివ్య పూజ బలిలో దేవుడు నేను జర్మనీ దేశంలో చేస్తూ పరిచయం చేయబోతున్నాడు కనుక నాకు తోడుగా ఉండాలని. ఇంకొక ఉద్దేశం ఏంటంటే, ఈ నెలలో మా బాలాభివరంది పుట్టినరోజు ఉంది. నాది కూడా పుట్టినరోజు ఈ నెల 21వ తారీఖు. మాకు దేవుడిచ్చిన జీవితానికి గాను దేవుడి గురించి తెలియజేస్తూ, దేవుడు మన విచారణ గురువులను, సిస్టర్లను, ప్రతి కుటుంబాన్ని, మరి ముఖ్యంగా మా కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి కాచి కాపాడాలని ఈ పూజా వేళలో మనందరి కొరకు పూజ సమర్పిస్తూ ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృపా, తండ్రి సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పరిశుద్ధ పఠనాలు పలుకుతూ ఉన్నాయి. ముఖ్యముగా సువిశేషంలో మనం వినబోతూ ఉన్నాము, తనను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును, తనను తాను హెచ్చించుకునివాడు తగ్గించబడును అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని మనము వినయముతో మరియు వినమ్రతతో జీవించుకునే విధముగా మలచుకోవాలి అని ప్రభు ఈరోజు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు ఈనాటి దివ్య పూజాబలిలో పాల్గొనడానికి. మనం చూస్తూ ఉన్నాము, క్రీస్తు ప్రభువు చివరి దశలో తనను తాను రిక్తును చేసుకొని ఆ శిలువకు సమర్పించుకున్నాడు. తనను తాను తక్కువ చేసుకొని వినయముతో మన యొక్క పాపములను తన యొక్క పాపములుగా మలచుకొని ఆ శిలువలో మోసి ఆ శిలువను ఏ విధంగానైతే తగ్గించుకున్నాడో అదే విధముగా ఆ శిలువను హెచ్చింప చేసుకుంటూ ఉన్నాడు. అంటే ఆ శిలువ మనకు ఒక రక్షణకు సూచనముగా మారిపోతూ ఉంది. అది ఎప్పుడు జరుగుతూ ఉంది అనంటే, తనను తాను తగ్గించుకొని శిలువను మోసాడు, మనలందరినీ కూడా తన యొక్క శిలువలో మోసాడు. మరి మనము కూడా మన యొక్క పాపపు స్థితిని గుర్తుకు చేసుకొని, ప్రభువా నేను పాపిని, నా పాపాలను మన్నించండి అంటూ మనం ఎప్పుడైతే తన యొక్క దరికి చేరి వినయముతో ప్రార్థిస్తామో ఆ శిలువ మనకు ఒక రక్షణదారిగా మారుతూ ఉంది. కాబట్టి క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక దివ్య పూజా బలిలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి మనందరము కూడా మన యొక్క పాపపు స్థితిని వినయముతో వినమ్రతతో గుర్తుకు చేసుకొని దేవునికి సమర్పించుకుందాము మనల్ని మనము. మరి అదే విధముగా ఈరోజు ఫాదర్ అనిల్ గారు తన యొక్క కృతజ్ఞత దివ్య పూజా బలిని సమర్పిస్తూ ఉన్నారు. మరి ముఖ్యముగా తను కూడా వినయముతో వినమ్రతతో దేవుడు పిలిచినటువంటి పిలుపును అందుకొని
తన సభ తనను ఎంపిక చేసుకొని ఈరోజు ఏదో దూర దేశానికి, జర్మనీ దేశానికి పంపుతూ ఉంది. మరి అదే వినయముతో, వినమ్రతతో మనం అనుకుంటాము ఏదో డబ్బు సంపాదించడానికి లేకపోతే మంచిగా జీవించడానికి వెళుతూ ఉన్నాడు అని. కానీ మనం గుర్తించవలసింది ఏంటి అంటే అన్నిటినీ కూడా వదిలిపెట్టుకొని వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. అవునా కదా? అన్నిటినీ, తల్లిదండ్రులను, బంధువులను, అక్కాచెలను, అన్నదమ్ములను అన్నిటినీ కూడా విడిచిపెట్టి ఎక్కడో ఏకాకిగా జీవించాల్సినటువంటి పరిస్థితి. తెలవని వారికి దేవుని యొక్క వాక్యాన్ని అందించాల్సినటువంటి పరిస్థితి. చాలా మంచి కార్యము, కానీ అన్నిటినీ కూడా వదిలిపెట్టుకోవాలి. మరి ఆ వినయముగా, వినమ్రతతో దేవుని యొక్క పిలుపును తీసుకొని అదే విధముగా సభ చెప్పినటువంటి మాటలు వింటూ వినయముతో తన ముందుకు వెళుతూ ఉన్నాడు. ఈ రోజు మనం ప్రత్యేక విధముగా దివ్య పూజాబలిలో ప్రార్థించుకుందాము. అక్కడ కావలసింది ప్రతిదీ కూడా తనకు సకాలంలో సమకూర్చమని, మరి ముఖ్యముగా తను తెలవనటువంటి భాష, ఆ దేశానికి వెళుతూ ఉన్నాడు, భాష తెలవదు అంతగా. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు తనకు కావలసినటువంటి జ్ఞానమును, తెలివిని ఎక్కువగా ప్రసాదించి ఆ లాంగ్వేజ్ని త్వరగా నేర్చుకుని అక్కడ చేస్తున్నటువంటి ప్రేషిత కార్యము చాలా మంచిగా చేసే విధముగా బిడ్డను ఆశీర్వదించమని, ఫాదర్ గారిని ఆశీర్వదించమని ప్రత్యేక విధంగా దివ్య పూజాబలిలో ప్రార్థించుకుందాము. నీతోనే నడిచెదనయ్యా, నీతోనే సాగెదనయ్యా, నీతోనే నడిచెదనయ్యా, నీతోనే సాగెదనయ్యా. ఎదురుగాలులే నాపై వీచిన జీవితాలలే నన్ను ముంచిన, ఎదురుగాలులే నాపై వీచిన జీవితాలలే నన్ను ముంచిన, నీతోనే నడిచెదనయ్యా, నీతోనే సాగెదనయ్యా, నీతోనే నడిచెదనయ్యా, నీతోనే సాగెదనయ్యా, నీతోనే నడిచెదనయ్యా, నీతోనే సాగెదనయ్యా. సర్వశక్తి గల సర్వేశ్వరునకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక, భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక, భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక.
పరలోక రాజ శక్తి సంపన్న ప్రభువా తండ్రి మహిమాలు పవిత్రాత్మతో నిండువారా ఏలినవార పరలోక రాజ శక్తి సంపన్న నాటదము నిన్ను పొగడెదము నీ దయనే కోరెదము నిన్నే ఆరాధించెదం మీకే స్తుతులు పాడెదం నిన్నే ఆరాధించెదం మీకే స్తుతులు పాడెదం నిన్నే మేము ఘనపరచెదం జనితైక సుతుడా ఏలినవాడ దేవుని గొర్రె పిల్ల దేవుని గొర్రె పిల్ల ప్రభువా తండ్రి మహిమాలు పవిత్రాత్మతో నిండువారా జనితైక సుతుడా ఏలినవార దేవుని గొర్రె పిల్ల నా ప్రభువా తండ్రి మహిమాలు పవిత్రాత్మతో నిండువారా నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం నిన్నే మేము ఘనపరచెదం పరిశుద్ధ ప్రభువ మగుడత దేవ సతతము స్తోత్రమయా సతతము స్తోత్రమయా మా ప్రభువ తండ్రి మహిమాలు పవిత్రాత్మతో నిండువారా పరిశుద్ధ ప్రభువ మగుడత దేవ సతతము స్తోత్రమయా మా ప్రభువ తండ్రి మహిమాలు పవిత్రాత్మతో నిండువారా నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం నిన్నే మేము ఘనపరచెదం ఆమేన్ 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 ప్రార్థించుదము. సర్వశక్తుల ఓ నిత్య సర్వేశ్వర, సకల సద్గుణ రాశివైన నీవు మా హృదయములను మీ నామము పట్ల ప్రేమతో నింపము. తద్వారా నీ పట్ల గాఢమైన పూజ్యాభావమును కలిగించి మాలోని మంచిని పోషించి పెంచుము. నీ రక్షణ బాధ్యత ద్వారా మీరు పోషించి పెంచిన దానిని సంరక్షింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించుచున్న మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నీవెంత అధికుడవో అంత వినయవంతుడువు కమ్ము, అప్పుడు ప్రభువు మన్నను పొందుదువు. మొదటి పఠనము సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం నుండి 18వ వచనం వరకు, మరియు 20వ వచనము మరియు 28వ వచనం నుండి 29వ వచనం వరకు. కుమారా, నీవు చేయు పనులన్నిటిని వినయముతో మెలుగుము. బహుమతులిచ్చు వానికంటే కూడా వినయవర్తుని నరులు అధికంగా మెచ్చుకుందురు. నీవెంత అధికుడవో
అంత వినయవంతుడు కమ్ము. అప్పుడు ప్రభువు మన్నలను పొందుదువు. ప్రభువు మహాప్రభవం కలవాడైన వినామ్రుల పూజలందుకును. కర్మాత్ముని వెదలను తొలగించుటకు మందు లేదు. దుష్టాత్మ వానిలో లోతుగా వెళ్ళి పాతుకున్నది. తెలివి కల్లవాడు సూక్తుల నుండి విజ్ఞానము పొందును. నేర్చుకోవాలనే కోరిక కలదు కనుక అతడు శ్రద్ధతో వినును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. వందనములు. జీవాధిపతిన యేసయ్యా నా మంచి కాపరి, మరణపు ముళ్ళును విరిచిన నా రాజు నా యేసయ్యా. జీవాధిపతిన యేసయ్యా నా మంచి కాపరి, మరణపు ముళ్ళును విరచిన నా రాజు నా యేసయ్యా. జీవాధిపతి నా యేసయ్యా. కష్టాలలో కన్నీలలో నన్నాదరించితివి, శాంతినొసగి నీ సన్నిధిలో నన్ను నిలుపుకొంటివి. నీకేమి చెల్లింతురు, నా జీవితం అర్పింతును. నీకేమి చెల్లింతురు, నా జీవితం అర్పింతును. జీవాధిపతి నా యేసయ్యా. మీరు సజీవ దేవుని యొక్క నగరముకు దివ్యమైన యెరూషలేమునకు వచ్చితిరి. రెండవ పట్టణము పునీత చిన్నప్ప గారు ఏప్రిలకు వ్రాసిన లేఖ 12వ అధ్యాయము 18వ వచనం నుండి 19వ వచనం వరకు మరియు 22వ వచనం నుండి 24వ వచనం వరకు. సహోదరులారా, స్పర్శ చేయి గ్రహింపగలిగినట్టి మంటలను ఎగజిమ్ము కొండకు, అగ్నికి, కారు మేఘమునకు, గాఢాంధకారమునకు, తుఫానునకు, బాకాధ్వనికి, మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఆ వాణిని వినిన ప్రజలు తాము ఇంకొక మాట అయినను వినవలసిన అవసరము లేకుండా చేయుమని వేడుకొనిరి. దానికి బదులుగా మీరు సియోను పర్వతమునకు వేల కొలది దేవదూతలతో కూడిన సజీవ దేవుని నగరముకు దివ్యమైన యెరూషలేమునకు వచ్చితిరి. పరలోకమున పేర్లు వ్రాయబడిన దేవుని ప్రథమ పుత్రుల సమావేశమునకు మీరు వచ్చితిరి. మనుషులందరకు తీర్పరియగు దేవుని వద్దకు, పరిపూర్ణులకు చేయబడిన నీతిమంతులైన వారి ఆత్మల వద్దకు మీరు వచ్చితిరి. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు వద్దకు, ఏబేలు రక్తము కంటే ఉత్తమమగు విధమున మొరపెట్టు ప్రోక్షణ రక్తము వద్దకు మీరు వచ్చితిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
హల్లెలూయా 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 ప్రేమ స్వరాల సరిగమలు ఈ సువార్తవాణి మధురిమలు ప్రేమ స్వరాల సరిగమలు ఈ సువార్తవాణి మధురిమలు హల్లెలూయా 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 స్వాతి జల్లు కురిసే ప్రభుని మధురావాకు స్వాతి జల్లు కురిసే ప్రభుని మధురావాకు హృదయ వీణ మీటే హృదయ వీణ మీటే ఆ ప్రేమ పిలుపు ప్రేమ పిలుపు హల్లెలూయా 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 ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువు మీకు కలుగునుగాక. లూకా సువార్త 14వ అధ్యాయము వచనములు 1 మరియు 7 నుండి 14 వరకు. లూకా సువార్త 14వ అధ్యాయము వాక్యములు 1 మరియు 7 నుండి 14 వరకు. యేసు ఒక విశ్రాంతి రోజున పరిసయ్యుల అధికారులలో ఒకరి ఇంట భోజనమునకు వెళ్ళెను. ప్రజలు ఆయనను గమనించుచుండిరి. ప్రధాన ఆసనముల కొరకు చూచున్న అతిథులను చూచి యేసు వారికి ఒక ఉపమానమును చెప్పెను. ఎవరైనను నిన్ను పెండ్లి విందుకు పిలిచినప్పుడు ప్రధాన ఆసనముపై కూర్చుండవలదు. ఒకవేళ అతడు నీకంటే గొప్పవాడగు వానిని పిలిచి ఉండవచ్చును. మీ ఇద్దరిని పిలిచిన వ్యక్తి వచ్చి నీతో ఇతనికి చోటు ఇమ్ము అనును. అప్పుడు నీవు సిగ్గుతో కడపటి చోటున కూర్చుండవలసి వచ్చును. అందుచేత నీవు పిలువబడినప్పుడు అందరికంటే కడపటి చోటున కూర్చుండుము. అప్పుడు మేము పిలిచిన వాడు వచ్చి నీతో స్నేహితుడా ముందుకు వెళ్ళి కూర్చుండుము అని చెప్పును. అప్పుడు అతిథులందరి ఎదుట నీకు గౌరవము కలుగును. తనను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును అనెను. యేసు తనను భోజనమును పిలిచిన వారితో నిన్ను తిరిగి పిలవగలరను భావముతో నీవు భోజనమునకైనను విందునకైనను నీ మిత్రులను, సోదరులను, బంధువులను, ఇరుగు పొరుగు ధనికులను పిలవవలదు. నీవు విందు చేయనప్పుడు పేదలను, వికలాంగులను, కుంటివారిని, గ్రుడ్డివారిని పిలువుము. వారు నీకు ప్రతిఫలమును ఇయ్యలేరు. కనుక నీవు ధన్యుడవు అగుదవు. నీవు నీతిమంతుల పునరుత్థాన కాలమున దీనికి ప్రతిఫలము లభించును అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగుగాక.
క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఒకరోజు విచారణకర్తలు మత్తయి సువిశేషము 28వ అధ్యాయము వాక్యములు 20ని తీసుకొని బోధిస్తున్నమాట. అక్కడ యేసుప్రభు ఇలా అంటున్నారు, నాకు ఇహపరములందు సర్వాధికారం ఇవ్వబడినది, కావున మీరు వెళ్ళి సకల జాతి జనులకు సువార్తను బోధించండి, అన్ని విధాలుగా అన్ని దేశాలకు వెళ్ళి సువార్తను బోధించి చెప్పినప్పుడు అలాగా చెప్పేస్తూ ఫాదర్ అడిగారన్నమాట. సంఘములో అందరినీ అక్కడ కూర్చుని ఉన్నారు, వింటూ ఉన్నారు. వాళ్ళు అడిగారు, మీలో ఎవరైనా గురువులై ఆఫ్రికా దేశములో చాలామంది గురువుల యొక్క అవసరం ఉందంట, వెళ్తారా అని అడిగినప్పుడు ఎవ్వరు కూడా చేయట్లేదు, ఎవరు కూడా సిద్ధమయ్యారు. వాము ఆఫ్రికా కంట్రీస్గా ఆడికి వెళ్తే ఈ యొక్క ఆదివాసీ ఈ జాతుల వాళ్ళు తెగల వాళ్ళు ఉన్నారు, ఆడికి పోతే వాళ్ళు ప్రజలు చంపేస్తారు కావచ్చు అని చెప్పేసి ఒక్కరు కూడా సిద్ధపడతలే. అలాంటప్పుడు ఇలా పాటలు పాడే దగ్గర ఒక కోయర్ దగ్గర ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు అనమాట. అతను చూసి చేయి పైకెత్తాడు, ఫాదర్ నేను వెళ్తాను అని చేతుడట. సో తాను పెద్దవాడైన తర్వాత సెమినరీ జాయిన్ అయిన తర్వాత ఫాదర్ అయ్యారు. ఫాదర్ అయిన తర్వాత ఆయన ఎన్నుకున్న విధముగా ఆయనను నైజీరియా దేశానికి పంపించిన తర్వాత అక్కడ ఆ ప్రజలందరూ కూడా తెగల వాళ్ళు వాళ్ళ సాంప్రదాయాలు వాళ్ళ వాళ్ళ యొక్క ఆచారాలు వాళ్ళ పద్ధతులు వేరే ఉన్నాయి. కానీ ఈ ఫాదర్ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత సువార్తను బోధిస్తూ ఉన్నాడు. సువార్తను బోధించి ఎంతో మంది యొక్క మనసు మారుస్తూ ఉన్నారు, చాలా మంది మారిపోతూ ఉన్నారు. ఆ కొత్త తెగల వాళ్ళు కూడా ఇందులోకి వచ్చి జాయిన్ అవుతా ఉన్నారు. అది చూసిన వంటి ఆ తెగలకు చెందిన ఒక నాయకుడు ప్రజలందరినీ జమ చేసేసి అన్నాడనమాట, ఈ గురువు గారు వచ్చిన తర్వాత మన నాటకాలు సాగట్లో, మన పద్ధతులన్నీ కూడా మారిపోతూ ఉన్నాయి, కాబట్టి ఈయనను అంతమొందించాలి, ఈయనను ఏ విధంగానైనా భయపెట్టైనా కుట్టైనా ఏ విధంగానైనా సరే మనం ఇక్కడి నుంచి పారిపోయేలా అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేశారు. వాళ్ళు అనుకున్న విధంగా ఒకరోజు అర్ధరాత్రిలో చీకట్లో లైట్లు వీళ్ళందరూ ఊరు దాదాపు 500-600 మంది అక్కడ ఫాదర్ గారి దగ్గరకు వచ్చారు. ఆ యొక్క ఫాదర్ గారి యొక్క విచారణ క్యాంపస్ ఉంటుంది కదా, క్యాంపస్ దగ్గరకు వచ్చారు. గుడి లోపలికి గేట్లు దోసుకొని వద్దాం అని చెప్పేసి అంటే రాలేకపోతా ఉన్నారు అన్నమాట. అరే ఎందుకు రాలేకపోతామని చెప్పేసి వాళ్ళు పలు విధాల ప్రయత్నించారు, ఏం కాలే. తర్వాత ఇంటికి వెళ్ళిపోయారు. నెక్స్ట్ సండే రోజు వాళ్ళు వచ్చేసారు అనమాట, స్వామి మమ్మల్ని క్షమించండి అన్నారు. ఏంటంటే నిన్న రాత్రి మిమ్మల్ని చంపాలనే ఉద్దేశంతో ఊరంతా వచ్చాం, గుదిపళ్ళు గొడ్డళ్ళు కత్తులు పట్టుకొని వచ్చేసాము. కానీ గేటు దగ్గరకు వచ్చే వరకే ఏమైందంటే 39 మంది ఒక అజానుభావులు లాంటి పెద్ద దేవదూతలు మాకు కనబడతా ఉన్నారు. మమ్మల్ని లోనికి రానికిస్తలేరు, ఎంత ప్రయత్నించినా కూడా మేము లోనికి రాలేకపోయాము. ఆ యొక్క 39 మంది అజానుభావులు ఎవరో ఎక్కడి నుండి వచ్చారో మాకు తెలియదు, కానీ వాళ్ళు క్యాంపస్ చుట్టూ మొత్తం చక్కర్లు కొడుతున్నారు, మేము లోపలికి రాలేకపోయాము. ఫాదర్ గారి అది దేవుడే కావచ్చు, దేవుడు తన దూతను పంపించాలని చెప్పేసి వాళ్ళు అనుకొని ఫాదర్ గారికి క్షమాపణ అడిగారు అన్నమాట. సో ఆ విషయము ఈ ఫాదర్ గారు మళ్ళీ వాళ్ళ దేశం వచ్చిన తర్వాత తాను ఒక సంవత్సరం తర్వాత వచ్చాడు. సెలవులకు వచ్చినప్పుడు ఆ యొక్క విచారణ గురువులతోటి విచారణ సభ్యులతో ప్రసంగం చెప్తున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన పంచుకుంటున్నాడు. ఇలా అంటున్నాడు, ఇదిగో ఈ విధంగా ఒకరోజు ఇలా జరిగిందని చెప్పేసి 39 మంది ఆ యొక్క అజానుభావుల్లో ఆ గ్రామాన్ని మొత్తాన్ని అడ్డుకున్నారు, ఈ యొక్క దేవుని సేవకుని హాని చేయకుండా అని చెప్పేసి. అప్పుడు ఫాదర్ అడిగారన్నమాట, అది ఏ రోజు ఏ డేటు అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు, ఇదిగో సో డేట్ ఉన్న తర్వాత ఈ ఆదివారం రోజు అని చెప్పేసి అన్నప్పుడు ఫాదర్ గారు గుర్తు చేసుకున్నాడు. తన యొక్క చర్చి డైరీ తీసుకుంటే ఆ రోజు 39 మంది గుళ్ళోకి వచ్చారు. 39 మంది గుళ్ళోకి వచ్చారు. ఆ 39 మంది ప్రత్యేకంగా వాళ్ళ ఊరు నుంచి ఏ ఫాదర్ అయితే అక్కడ మిషన్ వర్క్ చేస్తూ ఉన్నారో ఆయన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారట. ప్రత్యేకంగా ఆ రోజు పూజ ఆయన కొరకు పెట్టించారు, ఆయన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అప్పుడు ఫాదర్ అన్నాడు, ఆ 39 మంది పరలోకం నుంచి వచ్చిన దూతలు కాదు, ఆ 39 మంది నువ్వు పుట్టిన ఊరు నుంచి వచ్చినవంటే నీ యొక్క ప్రార్థన వీరులు అంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. సో ప్రియ సోదరులారా, మనము ఎప్పుడైతే మన యొక్క
కుమారుని కావచ్చు, మన యొక్క గ్రామము నుంచో మన యొక్క ప్రజల మధ్య నుంచి ఒకరిని వేరే దేశాలు పంపిస్తున్నప్పుడు మనకు ఒక పెద్ద బాధ్యత అనేది మన మీద ఉంటుంది. ఆ బాధ్యత ఏంటంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని యొక్క దీవెనల చేత, దేవుని యొక్క రక్షణ అనేది వాళ్ళకి కలగాలి, వాళ్ళు ఎప్పుడు కూడా సంరక్షణలో ఉండాలని చెప్పేసి మనం ఏం చేయాలి? 2 చేతులెత్తి దేవుణ్ణి దండం పెట్టుకొని ప్రార్థించాలి. మన ప్రార్థన వాళ్ళకి ఎంతైనా అవసరం. ఎందుకంటే మనం చూస్తున్నాము, ఏది ఆది కాండము 12వ అధ్యాయము 1-2 వాక్యాలు చూసినట్లయితే దేవుడు అబ్రహాముతో అంటున్నాడు, అబ్రహామా, ఇదిగో నీ పుట్టినింటిని, నీ కన్న తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, నీ ఊరును, నీ దేశమును వదిలి నేను చూపే దేశానికి వెళ్ళు అంటాడు. నేను చూపే దేశానికి వెళ్ళంటున్నాడు. నేను నిన్ను ప్రత్యేకంగా ఎన్నుకున్నాను, నియమించుకున్నాను, అభిషేకం చేసుకున్నాను, కాబట్టి నా కోసము నువ్వు వెళ్ళాలి, నేను చూపే ఏ దేశం కల్లా వెళ్ళాలని చెప్పేసాడు. అక్కడ పోయిన తర్వాత అందరు నీ ప్రజలు అవుతారు అంటున్నాడు. సో సోదరులారా, మనం చూస్తున్నాం, మన అనిల్ ఫాదర్ ఇప్పటికి వెళ్ళేటువంటి జర్మనీ దేశం, ఆయన పుట్టిన ఇల్లు కాదు, పుట్టిన ఊరు కాదు, పుట్టిన దేశం కాదు, మాట్లాడే భాష కాదు, అక్కడ ఉన్న సంస్కృతి, సంస్కారము, సాంప్రదాయాలు అన్నీ కూడా టోటల్లీ డిఫరెంట్. ఇప్పుడు ఆ జర్మనీ దేశంలో తను అడుగు పెడుతున్నప్పుడు ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడే కన్న తల్లి కడుపులో నుంచి బయటపడ్డ ఒక చిన్న బాబులాగా ఉంటాడు. కొత్త భాష నేర్చుకోవాలి, కొత్త మాటలు నేర్చుకోవాలి, కొత్త సాంప్రదాయాలు నేర్చుకోవాలి. ఆ ప్రజలు ఎవరైనా తెలియదు, అడిగి పోయిన తర్వాత వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళతో ఏం మాట్లాడి, ఎట్లా మాట్లాడి, ఎలా మాట్లాడితే వాళ్ళు ఎలా తీసుకుంటో తెలియదు. సో ఆ విషయాలన్నీ కూడా తను కొత్తగా నేర్చుకోవాలి. ఒక చిన్న పిల్లోనిలాగా మనం ఎట్లయితే బడిలోకి వెళ్ళినప్పుడు వీళ్ళు ఎట్లా నేర్చుకుంటారో ఆ విధంగా అన్ని నేర్చుకోవాల్సి వస్తుందన్నమాట. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, ఎందుకంటే మనము దేవుని చేత ఎన్నుకొనబడి పంపబడుతున్నాం కాబట్టి ఆయన ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటాడని చెప్పేసి. అందుకనే మనం గుర్తుంచుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, మన అనిల్ ఫాదర్ వాళ్ళ అమ్మ నాన్న ఎప్పుడంటారు, అయ్యో మా చిన్నోడు చాలా దూరం పోతా ఉన్నాడు, మా చిన్నోడు ఎలా ఉంటాడో వాళ్ళ బాధ. అందరు బంధువుల యొక్క కూడా తను కూడా అనుకుంటుండొచ్చు, అయ్యో నేను చిన్నవాడిని కదా, అక్కడ పోయి ఎలా ఉంటాడని చెప్పేసి. ఇర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 5వ వాక్యంలో ప్రభు అంటున్నాడు, నేను చిన్నవాడిని అని చెప్పొద్దు. నేను ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, అక్కడ పోయి ఆ ప్రజలతో ఎలాగ నేను బోధించని చెప్పేసి మనకు అవసరం, భయం అనేది అవసరం లేదు. ఎందుకని ప్రభు అంటాడు, నేను నీకు తోడుగా ఉంటాను, నా మాటలు నీ నోట్లో పెడతాను, నువ్వు ఆ మాటలు ప్రజలకు తెలియచేయమంటాడు. అందుకంటాడు, రాజుల వద్దకు, ప్రధానుల వద్దకు, మంత్రుల వద్దకు, అనేకుల వద్దకు నేను పంపిస్తున్నాను, నువ్వు నాకు సాక్షిగా ఉండాలని చెప్పేసి ప్రభు ఈరోజు అనిల్ ఫాదర్గా ఎన్నుకుంటున్నాడు. అందుకే ఈరోజు ఒక పట్టణాలు కూడా మనం చూసినట్లయితే మనకు ఒకటే మాట చెప్తున్నమాట. మొదటి పట్టణం సీరాపుతో వేసుకుని అంటున్నాడు, నువ్వు ఎంత ఎదిగినా ఒదిగి జీవించడం నేర్చుకోవాలి. నువ్వు ఎంత గొప్పవాడువైనా, ఎంత ధనికుడువైనా, వినమ్రత అనేది, వినయత్వం అనేది ఒక ఏంటంటే ఒక ఆర్నముగా, ఒక ఆభరణగా నీకు ఉండాలని చెప్పేసి అన్నమాట. తాను ఎదిగాడు కదా అని చెప్పేసి అహంకారం అనేది రావద్దని చెప్తా ఉన్నాడు. సో ప్రియ సోదరులారా, అదే మనం సూక్ష్మపటంలో కూడా మనం చదివాం. ప్రవీణ్ ఫాదర్ చక్కగా చెప్పారు. ఏమంటున్నాడంటే, తనను తాను హెచ్చించుకున్నవాడు వాడు తగ్గించబడును, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అంటున్నాడు. కావున ఈ రోజు నుంచి అనిల్ ఫాదర్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటన్నమాట, దేవుడు నిన్ను తన కొరకు ఎన్నుకున్నాడు. తాను ఎక్కడికి పంపించినా, ఏ దేశానికి పంపించినా, ఏ ప్రజల వద్దకు పంపించినా నువ్వు చేయవలసింది నీ పని కాదు, నువ్వు దేవుని పని చేయాలి. దేవుని పని చేయడానికి ఆయన ఎన్నుకున్న ఒక సాక్షిగా. కాబట్టి మనం ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి, సాక్షులుగా ఉండడం అనేది. ఇక ప్రియ సోదరులారా, నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు ఈరోజు, ఎందుకంటే నేను ముందు ఒక చిన్న సాక్ష్యం చెప్పినట్టు, ఒక ఏది జరిగిన సంఘటన చెప్పినట్లు, మన మధ్యలో ఒక ఫాదర్ ఉన్నారన్నమాట. మన అనిల్ ఫాదర్కి చాలా క్లోజ్ ఫ్రెండ్. వాళ్ళిద్దరు అన్నదమ్ముల్లాగా ఉంటారు. ఎందుకంటే ఆయన తన ప్రజలు కానివ్వండి ఆదిలాబాద్ ప్రజల మధ్యలోకి వచ్చాడు కదా. ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం కూడా ఎవరుంటారు, ఎస్సీ ఎస్టీ ప్రజల మధ్యలో అలా జీవిస్తూ ఉన్నటువంటి సమయంలో తనకు పక్కన ఒక అన్నయ్యగా దొరికినటువంటి ప్రభాకర్ ఫాదర్ ఉన్నాడు. ఆయన తన జీవితంలో దేవుడు ప్రార్థన ద్వారాగా ఎలాంటి గొప్ప అద్భుతం చేసినాడు అటువంటి విషయాన్ని ఈరోజు మనతో పంచుకోబోతున్నాడు. ఒక చిన్న సాక్ష్యం మనకు చెప్తా ఉంటాడు. ఆ సాక్ష్యం ఏంటి మీకు కూడా అర్థమవుతుందన్నమాట. ప్రార్థన యొక్క శక్తి ఏంటిది. మనము సొంతగా ప్రార్థన చేసుకున్నప్పుడు, దానికంటే ఎక్కువ మన మిత్రుల కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన యొక్క ప్రభావము, ఆ ప్రార్థన యొక్క శక్తి, ఆ ప్రార్థన యొక్క అనుగ్రహము ఎలా ఉంటుందో ఫాదర్ గారు ఇప్పుడు మనతో పంచుకోబోతున్నారు. అందరము కూడా ఈరోజు ఏమనుకోకుండా కొద్దిసేపు
కూర్చొని ఆ యొక్క సాక్ష్యమును ఆలకించాలి. సాక్ష్యం వింటే మీకు అర్థమైంది ఎలా ఉంటుంది దేవుని యొక్క శక్తి అనేది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. నన్ను చాలా బలవంతం చేశారు ఈ సాక్ష్యం చెప్పాలని. నేను సిద్ధపడి లేకున్నా నన్ను బలవంతపరిచి ఈ సాక్ష్యం చెప్పాలని నన్ను ఒత్తిడి చేశారు. కానీ అది దేవుని చిత్తం కావచ్చు. నా జీవితంలో ఈ సాక్ష్యాన్ని నేను ఇంతవరకు 3 సార్లు మాత్రమే చెప్పాను. ఇది 4వది. ఈ వీరవల్లి ఛానల్లో చెప్పడం కూడా అది దేవుడు ఏర్పరిచిన యొక్క ప్రణాళిక అని నేను కోరుకుంటున్నాను. ఈ సాక్ష్యానికి సజీవ సాక్షులు నా ముందున్నారు. పసల జేకబ్ అన్న ఉన్నారు, ఇక్కడ బెల్లంపల్లి నుంచి వచ్చాడు, ఆరోగ్యం ఉంది, ఇద్దరు ఉన్నారు. వారే సజీవ సాక్షులు దీనికి. ప్రియమైన మిత్రులారా, 2017 సంవత్సరంలో నేను ఫ్యామిలీ కౌన్సిలింగ్ పై చదువులు చదువుకొని తిరిగి వచ్చి ఒక గ్రామంలో సేవ చేస్తున్నప్పుడు నవంబర్ నెల బాగా చలి మొదలవుతున్న సమయం ఆదిలాబాద్ ప్రాంతంలో, ఆ సమయంలో బైబిల్ కన్వెన్షన్ మేము జరిపాము. ఆ ప్రాంతం నిర్మల్ ప్రాంతం అనే నిర్మల్ జిల్లాలో బైబిల్ కన్వెన్షన్ జరిపాం. జీవస్వరం అనే బైబిల్ కన్వెన్షన్ చాలా పెద్ద ఎత్తున జరిపాం. అక్కడ విశ్వాసులు అని ఎవరు లేరు, మన కథోలిక విశ్వాసులు లేరు. ప్రొటెస్టెంట్, సిఎస్ఐ అలాంటి వారు ఉన్నారు, కానీ మన కథోలిక విశ్వాసులు అనేవారు ఎవరు లేరు. అలాంటి ప్రాంతంలో ఒక బైబిల్ కన్వెన్షన్ చాలా పెద్ద ఎత్తున జరిపినాము. గురువులందరూ కూడా సహకరించి బిషప్ తండ్రి గారి యొక్క ఆధ్వర్యంలో అది జరిపినాం. అందులో నేను కన్వీనర్గా పనిచేసి అందరినీ ప్రోగు చేసి ఒక బైబిల్ కన్వెన్షన్ చాలా ఘనంగా జరిపినాం. కానీ ఆ సమయంలో నాకు విపరీతమైన దగ్గు, తర్వాత నేను నా శరీరంలో కొన్ని మార్పులు రావడము, లావు తగ్గడము అనేది జరుగుతూ వస్తుంది. అది నేను అంత గమనించలేదు. నేను ఎక్కువ పని చేస్తున్నాను కాబట్టి అలా జరిగి ఉండవచ్చు అని నేను భావించాను. కానీ పక్కన ఉన్న గురువులు కానీ విశ్వాసులు కానీ మా కుటుంబ సభ్యులు చెప్పారు, ఏదో మార్పు కనిపిస్తుంది, వెంటనే డాక్టర్ని కలిస్తే మంచిదని చెప్పేసి అన్నారు. నేను క్రిస్మస్ తర్వాత 26 తారీఖు డిసెంబర్ 26 తారీఖు రోజున నేను హాస్పిటల్కి వెళ్ళాను. చెకప్ చేస్తే డాక్టర్లు చెప్పారు టీబీ మొదలైందని చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. టీబీ మొదలైంది, టాబ్లెట్ పడితే అయిపోతుంది, ఒక 3 నెలలు వాడండి అని చెప్పారు. సరే అని చెప్పేసి 3 నెలలు టాబ్లెట్ తీసుకున్నాను. వెళ్ళి ఒక హాస్పిటల్లో, ఇప్పుడు ఎప్పుడైతే జోసఫ్ ఫాదర్ గారు ఉన్నారు ఇంద్రవెల్లి, అక్కడ ఒక హాస్పిటల్ ఉంది, అమ్మగారు నడిపించే హాస్పిటల్. అక్కడ నేను విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో నా నొప్పి అనేది మళ్ళీ విపరీతంగా పెరుగుతూ వస్తుంది. అలా వచ్చినప్పుడు జనవరి నెల 2018 జనవరి నెలలో నేను హైదరాబాద్ విజయ మేరీ హాస్పిటల్కి వచ్చాను. అక్కడ చెకప్ చేసినప్పుడు మళ్ళీ వారు ఉన్నారు, ఊపిరితిత్తులో నీళ్లు నిండిపోయినాయి, కానీ అది టీబీ అని చెప్పేసి అన్నారు. ఉన్న టాబ్లెట్స్ మీరు వాడుకోండి అని చెప్పేసి మళ్ళీ చెప్పారు. మళ్ళీ నేను అదే మొదలుపెట్టాను. అలా వాడుతున్నప్పుడు ఒక నెల రోజులు నేను వాడాను టీబీ టాబ్లెట్లు. అయినా నొప్పి తగ్గలేదు, దగ్గు తగ్గలేదు, నాలో శరీరంలో మార్పులు వస్తున్నాయి. అప్పుడు విపరీతమైన నొప్పి. అప్పుడు బిషప్ తండ్రి గారు నన్ను కేళ్ళకి పంపించారు చెకప్ కోసం అని చెప్పేసి. అక్కడ కేళ్ళకి వెళ్ళిన తర్వాత ఒక హాస్పిటల్, చాలా పెద్ద హాస్పిటల్ ఆల్వేలో, అక్కడ వెళ్ళిన తర్వాత వారికి ఎలాంటి సిమ్టమ్స్ ఏం కనిపించలేదు. వారు మళ్ళీ ఇంకొక హాస్పిటల్కి పంపించారు, కొచ్చి ఎర్నాకుళం అనే హాస్పిటల్లో. అక్కడ పంపించినప్పుడు వాళ్ళు చెప్పారు ఇది టీబీ కాదు అని చెప్పారు. వెంటనే లంగ్స్, ఊపిరితిత్తులు మొత్తం నిండిపోయింది, వాటర్తో నిండిపోయింది. ఫస్ట్ ఆ వాటర్ బయటకు తీయాలని చెప్పేసి అన్నారు. జనవరి 27, 2018 రోజున నా ఊపిరితిత్తుల పక్కన రంధ్రం చేసి ట్యూబ్ పెట్టి వాటర్ తీశారు. వాటర్ తీసిన తర్వాత దాన్ని టెస్ట్కి బ్యాంకులు పంపించారు. ఆ లోపు వాళ్ళకి కొన్ని అనుమానాలు వచ్చాయి, కానీ నాకు చెప్పలేదు. తర్వాత కొంచెం అడవిడి అనేది జరుగుతుంది, నేను గమనిస్తున్నాను. 10 రోజుల తర్వాత రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్లో వాళ్ళకి డౌట్ వచ్చింది, ఏదో మార్పు ఉంది అని. వెంటనే వాళ్ళు ఇంకొక హాస్పిటల్కి పంపించారు. త్రిశూర్లో అమలా హాస్పిటల్కి పంపించారు, మెడికల్ కాలేజ్. అక్కడ నన్ను కొన్ని టెస్టులు చేయించమని చెప్పారు. అందులో వాళ్ళు చేసిన మొదటి టెస్ట్ పెట్ స్కాన్.
కొంతమంది తెలిసి ఉంటుంది, పెట్ స్కాన్ చేయమని చెప్పారు. తర్వాత 2 రోజుల తర్వాత ఆ స్కాన్ రిపోర్ట్ వచ్చింది. రిపోర్టు నా చేతిలోకి రాలేదు కానీ వేరే వాళ్ళ చేతిలోకి పోయింది. దేవుడు ఆ రిపోర్ట్ ద్వారా నన్ను ఆస్వాదించాడు. లంగ్ క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్. ప్రైజ్ ది లార్డ్. అడ్వాన్స్ స్టేజ్, లంగ్ క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్ అని చెప్పేసి రిపోర్ట్ వచ్చింది. వెంటనే ప్రియమైన మిత్రులారా, ఆ రిపోర్ట్ నాకు తెలియదు, ఒకే బిషప్ గారికి తెలిసింది. బిషప్ గారు అక్కడ లేరు. తర్వాత చాలా మంది గురువులకు, అమ్మగాళ్ళకు, తర్వాత నాతో పాటు ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోయింది ఇది చేయి దాటిపోయిన పరిస్థితి అని. నాకు తెలియదు, కానీ అప్పుడు జోజప్ప ఫార్ గారు ఇటలీలో ఉన్నారు, అనిల్ ఫారు ఇక్కడ రామంతపూర్లో ఉన్నారు, నాతో పాటు ఇంకో జోసఫ్ ఫార్ గారు ఒక స్కూల్లో ఉండే. వాళ్ళకి తెలిసింది. డాక్టర్లు చెప్పారు ఏంటంటే మా అంటే 3 నెలలు లేదా 6 నెలలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మా అంటే 3 లేదా 6 నెలలు కీమోథెరపీ చేసే పరిస్థితి లేదని చెప్పేసి డాక్టర్ చెప్పారు. వెంటనే బిషప్ గారిని పిలిపించారు. బిషప్ గారు ఆ సమయంలో బెంగళూరులో ఒక మీటింగ్లో ఉన్నారు. హుడావుడిన వచ్చేసి డాక్టర్ని కలిసినప్పుడు డాక్టర్ చెప్పారు, చేసే పరిస్థితి ఏం లేదు, కీమోథెరపీ మాత్రం ఇవ్వరాదు, ఇది చేయి దాటిపోయిందని చెప్పేసి అన్నప్పుడు బిషప్ గారు డాక్టర్ని రిక్వెస్ట్ చేశారు, ఏమైనా చేయండి, మనం ప్రయత్నం చేద్దామని చెప్పేసినప్పుడు నా చేతిలో అయితే ఏం లేదు, తీసుకెళ్తే మీరు తీసుకెళ్ళండి, లేదా మీరు చేయమంటే నేను చేస్తానని చెప్పేసి డాక్టర్ మొదలుపెట్టారు కీమోథెరపీ. అలా ఫిబ్రవరి 8వ తారీఖు 2018 రోజున నేను మొదటి కీమోథెరపీ తీసుకున్నాను కేరళలో. అలా 6 కీమోథెరపీలు తీసుకున్నాను కేరళలోనే. అప్పుడు ఒక్కొక్క కీమోథెరపీ తీసుకున్నప్పుడు ఒక్కొక్క విధంగా ఇంప్రూవ్మెంట్ అనేది డాక్టర్ చూస్తున్నాడు, మార్పులు చూస్తున్నాడు. ప్రియమైన సోదరులారా, ఆ మార్పులు చూసినప్పుడు ఇదిగో డాక్టర్ కూడా ఒక ఉత్సాహం వచ్చింది, ఇంకా చేద్దాం 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 అని చెప్పేసి కీమోథెరపీ పెంచుతూ పోతున్నాను. నేను నాకు తెలిసిన సమాచారం ప్రకారం మొదటి స్టేజ్ అని చెప్పేసి నాకు బిషప్ చెప్పారు. కానీ ఇది అడ్వాన్స్డ్, చేతులు ఏం లేదు, చేయి దాటిపోయిందని చెప్పేసి డాక్టర్ తెలుసు, బిషప్ తెలుసు, గురువులకి పాలకులకు తెలుసు. కానీ ప్రియమైన సోదరులారా, నేను మాత్రం దేవునికి సమర్పించాను. దేవునితో ఒకే ఒక మాట నేను మాట్లాడినాను. నీవు ఆ సమయంలో నాకు 33 సంవత్సరాలు. ఈ 33 సంవత్సరంలో ఈ చిన్న వయసులో నన్ను గురువుగా చేసావు. నీ చిత్తం లేకుండా నేను గురువు కాను. నీ చిత్తం లేకుండా ఈ రోగం నాకు రాదు. ఇక నీ చిత్తమైతే నన్ను తీసుకెళ్ళు, లేదా నీ చిత్తమైతే నన్ను వాడుకోమని చెప్పేసి నేను ప్రభుతో ప్రార్థించాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సోదరులారా, ఇదిగో దేవుని యొక్క చిత్త ప్రకారంగా నేను అనుకుంటున్నాను ఈరోజు. ఆ రోజు ఎవరు లాజరు జబ్బు పడినప్పుడు ప్రభు అంటున్నాడు, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు, ఇది దేవుని యొక్క మహిమ ఇతనిలో నెరవేరటకు వచ్చిందని చెప్పేసి లాజరు కుటుంబంతో ప్రభు పలికినట్టుగా, ప్రభు నాతో కూడా పలికినట్టుగా నేను అనుభవించాను. ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు, ప్రభు యొక్క మహిమ నాలో వెలుటకు ఆ రోగం వచ్చిందని నేను విశ్వసించాను. ప్రభు నాతో మాట్లాడినట్టుగా నేను విశ్వసించాను. ప్రియమైన సోదరులారా, అలా కీమోథెరపీ తీసుకుంటూ నేను దాదాపు అక్కడ కేరళలో 6 కీమోథెరపీ తీసుకున్నాను. ఇక్కడ హైదరాబాద్లో దాదాపు ఒక 20 కీమోథెరపీలు, చిన్న కీమోథెరపీలు తీసుకొని, ప్రియమైన సోదరులారా, ఏ డాక్టర్ అయితే దాదాపు మా అంటే 3 నెలలు 6 నెలలు బతుకుతామని చెప్పాడో ఆ డాక్టర్ ముందే ఇప్పుడు నేను 6 సంవత్సరాలు నేను సజీవంగా జీవిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొట్టి దేవునికి వందనాలు తెలుపుకుందాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సోదరులారా, దేవునికి అసాధ్యమైనది ఏమీ కూడా లేదు. దేవునికి అసాధ్యమైనది ఏమీ కూడా లేదు. నేను దేవునితో ప్రార్థించింది ఒకటే, నా జీవితం నీకు అర్పించాను. 33 సంవత్సరంలో నాకు ఈ రోగం ఇచ్చామంటే అది నీకు తెలియకుండా రాదు, నీకు తెలియకుండా ఏం జరగదు. కాబట్టి నీ చిత్తమైతే నన్ను నడిపించు, నీ చిత్తమైతే నీ సేవలు వాడుకోమని చెప్పేసి నేను ప్రార్థించాను. ఆ ఒక్క ప్రార్థన మాత్రమే నాకుండేది. అందరూ బాధపడ్డారు, అందరూ ఏడ్చారు, నా జీవితం అయిపోయింది అనుకున్నారు. కానీ అది నేను గమనించలేదు, నేను గ్రహించలేదు. నా ప్రార్థన ఒకటే దేవునితో, ప్రభువా నీ చిత్తమైతే నన్ను నడిపించు. ప్రియమైన సోదరులారా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, రోగాలు వచ్చినా, మన కుటుంబంలో శోధనలు వచ్చినా, కుటుంబ సమస్యలు వచ్చినా, ఏవి వచ్చినా, ప్రియమైన సోదరులారా, దేవునికి తెలియకుండా మన జీవితంలో ఏమి కూడా జరగవు. అందుకే ప్రభు అన్నాడు, దేవుడు అంటున్నాడు, ఇదిగో ప్రియమైన బిడ్డ, నీ గురించి, నీ కుటుంబం గురించి నాకు గొప్ప ప్రణాళిక ఉన్నవి. ఐ హావ్ ఏ ప్లాన్ ఫర్ యూ, ఐ హావ్ ఏ ప్లాన్ ఫర్ యూ. కాబట్టి మనము కష్టం వచ్చినా, బాధలు వచ్చినా, రోగాలు వచ్చినా దేవునికి సమర్పించి మనం ప్రార్థించాలి.
మనము ప్రార్థించాలి. అందుకు ఇక్కడ నా ముందు జేకబ్ అన్న ఉన్నారు. ఈ విషయం తెలిసిన ఆ మొదటి రోజే జేకబ్ అన్న నాకు ఫోన్ చేసి ఏడుస్తూ నాతో మాట్లాడాను. అప్పుడు నేను కేలో ఉన్నాను. గత సంవత్సరం ఇదే సమయంలో జేకబ్ అన్న కూడా ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఉండే, అవస్థలో ఉండే. నేను చూసినప్పుడు నేను బాధపడ్డాను, జేకబ్ అన్న ఎందుకు ఇలా అని చెప్పేసి. నేను ధైర్యం చెప్పేసి, నాకు ఏ ధైర్యం అయితే జేకబ్ అన్న నాకు ఇచ్చాడో అదే ధైర్యం నేను గత సంవత్సరం ఈ టైంలో నేను జేకబ్ అన్నకి ఇచ్చాను. నాకు గుర్తుకొచ్చింది. ఈ సమయం ఇప్పుడు నా కళ్ళ ముందు కనిపించినప్పుడు నాకు ఆ సిచ్యువేషన్ నాకు గుర్తుకొచ్చింది. గత సంవత్సరం కూడా ఆయన మరణావస్థలో ఉండే, కానీ నేను కూడా ప్రోత్సహించి నేను ప్రార్థించాను. ఆయన ఈరోజు మంచి యాక్టివ్ ఉన్నప్పుడు నాకు కూడా సంతోషం ఉంది. ప్రియమైన సోదరులారా, మన చేతిలో ఏం లేదు, సమస్తము దేవుని చేతిలో ఉంది. కాబట్టి ఈరోజు అనిల్ ఫార్ కూడా విదేశాలకు వెళ్తున్నాడు, సువార్త ప్రచారం కోసం వెళ్తున్నాడు. అనిల్ ఫార్ని ఎన్నుకున్నది దేవుడు. నేను చిన్నవాడిని, ఈ ప్రసంగంలో విన్నాము, వాక్యంలో విన్నాం. నేను చిన్నవాడిను, నేను ఏ పార్టీ వాడిని అని చెప్పేసి నేను అనలేను. అనిల్ ఫార్ అనలేడు. ప్రభు చూపించిన మార్గం ఎన్నుకున్నప్పుడు ప్రభు వెళ్ళవలసిన మార్గంలో మనం వెళ్ళాలి. ప్రభు చూపించిన ఆ దేశానికి మనం వెళ్ళాలి. ప్రభు చూపించిన ప్రాంతానికి మనం వెళ్ళాలి. కాబట్టి ఈరోజు నేను సజీవ సాక్షిగా నేను ఈరోజు ఉన్నా అంటే అది దేవుని యొక్క అనుగ్రహం. ఈరోజు అనిల్ ఫార్ గారు విదేశాలకు సువార్త ప్రచారంకి వెళ్తున్నాడంటే అది దేవుని యొక్క అనుగ్రహం, దేవుని యొక్క ఏర్పాటు. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. మన కుటుంబాలను దేవునికి సమర్పించి మనం ప్రార్థన చేద్దాం. అనిల్ ఫార్ గారి కుటుంబాన్ని దేవునికి సమర్పించి మనం ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం అందరం కళ్ళు మూసుకొని చేతులు జోడించి దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క కుటుంబాలను, మన యొక్క అవస్థను, మన యొక్క సమస్యలను దేవునికి సమర్పించి ప్రార్థన చేద్దాం. అందరూ నిలబడి మన విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల ప్రీతి విశ్వసించినాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క అనాథుడు సృష్టించినాను. ఇతడు పవిత్రాత్మల గర్భం వంశాధికారములకు లోనై పాటలు పడి శ్రవ మీద కుట్లబడి మరణం పొంది సమాధి ఉంచబడెను. పాతాళం దిగి మూడవ నాడు చనిపోయిన వారం లేచెను. పరలోకముకి సర్వశక్తి గల ప్రీతి అయిన సర్వేశ్వరుడు పక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారిలో చనిపోయిన వారికి తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మ సృష్టించినాను. పరిశుద్ధ కథలిక సంబంధ ప్రయోజనాను. పాపములమని సృష్టించినాను. శరీరం యొక్క ఉత్థానం సృష్టించినాను. నిత్య జీవము సృష్టించినాను. ఆమేన్. अर्पितं ప్రభువా अर्पितं అంకితం ప్రభువా నాదు జీవితం अर्पितं ప్రభువా अर्पितं అంకితం ప్రభువా నాదు జీవితం నీవొసగిన వానినే నీ కొరకే అంకితం ఇది పేదవాని హృదయార్పణం నీవొసగిన వానినే నీ కొరకే అంకితం ఇది పేదవాని హృదయార్పణం మార్చుము దేవా మంచి సాక్షిగా నీకు ప్రీతిగా ఈ పూజలో మార్చుము దేవా మంచి
మంచి సాక్షిగా నీకు ప్రీతిగా ఈ పూజలో అర్పితం ప్రభువా అర్పితం అంకితం ప్రభువా నాదు జీవితం. బంగారమును వెండి కన్నను మేలిమైన నా మనసే నీకు. బంగారము వెండి కన్నను మేలిమైన నా మనసే నీకు. అర్పించగను నిలిచియుంటిని అర్పించగను నిలిచియుంటిని ఆదరముతో నీవు అంగీకరించి మార్చము దేవా మంచి సాక్షిగా నీకు ప్రీతిగా ఈ పూజలో మార్చము దేవా మంచి సాక్షిగా నీకు ప్రీతిగా ఈ పూజలో అర్పితం ప్రభువా అర్పితం అంకితం ప్రభువా నాదు జీవితం. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తి అయిన సర్వేశ్వరునికి అంగీకారమునట్లా ప్రార్థించండి. ప్రభువా వారి నామశ్రేమముల కొరకును మనకి వారి సత్య తీర్చుక కొరకయు ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా బలిని స్వీకరించును కాక. ఓ ప్రభువా, ఈ పవిత్ర అర్పణము మాపై మీ రక్షణ ఆశీస్సులను సదా కురిపించును గాక. తత్ఫలితముగా మేము దివ్య సంస్కార రూపంలో నిర్వహించుచున్న ఈ బలి మా నిత్య రక్షణ సాధనము అగునుగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఆయన వారికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ ప్రేమ వలన మానవుని సృష్టించితివి, మీ నీతి ప్రకారము దండించితిరి. మీ దయ వలన క్రీస్తు ద్వారా రక్షించితిరి. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా
Hosanna, 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 Hosanna. స్తుతి స్తోత్రములు చెల్లింతుము, హోసాన గీతం పాడెదము. స్తుతి స్తోత్రములు చెల్లింతుము, హోసాన గీతం పాడెదము. హోసానా, 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 హోసానా. పరలోకమును భూలోకమును ఈ మహిమతో నిండి ఉన్నవి. హోసన్నా హోసన్నా హోసన్నా. పరలోకమును భూలోకమును ఈ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, హోసన్నా హోసన్నా హోసన్నా. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. హోసానా, 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 హోసానా. ఏలిన వారి నామమున వేచేయువారు ధన్యులు. హోసన్నా హోసన్నా హోసన్నా. ఏలిన వారి నామమున వేచేయువారు ధన్యులు. ఆశీర్వదింపబడిన వారు మహోన్నతమున హోసానా, హోసన్నా హోసన్నా హోసన్నా. ఆశీర్వదింపబడిన వారు మహోన్నతమున హోసానా. హోసానా, 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 హోసానా. పవన పితా మీరు నిక్కముగా పవిత్రుడవు, మీ సృష్టి అంత విమర్శించుట యుక్తము. ఏలయన మీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలు నిరతము పిలుచుచున్నారు. కావున ఏలిన వారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిశులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నాయని వారా నా సర్వేశ్వర.
విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. నా ఏలిన వారా, నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేం చేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయ చూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాతైన మరియమ్మతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పుణ్యులతోనూ మమ్ము మోక్ష భాగమునకు వాసం చేయము. ఏలైనా వీని విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచు. ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను మా సేవకుడగు 14వ లియో జగద్గురువును, మా పీఠాధిపతులు దమన్ కుమార్ కొరకును, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపడుపుము. నిశ్చిత ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమ యందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకునము.
మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, రేపటి నుంచి నేను చేసే పరిచర్యలు దేవుడు నాకు తోడుగా ఉండాలని, అదేవిధముగా ఈ యొక్క పరలోక ప్రార్థనలో దేవుడు మన గ్రామాన్ని దండిగా ఆశీర్వదించాలని, మన పైరు పంటలు దీవించాలని, మంచి రాబడి ఉండేలాగున మన పంటలు దేవుడు సంరక్షించాలని అందరం కలిసి భక్తిగా పాట పాడుతూ మన ప్రార్థన దేవుడికి నమ్మించుకుందాము. అందరాని ఆకాశాన కొలువు చేయు చల్లనయ్యా, కన్న తండ్రి కావరావా, వినగరావా విన్నపాలు శుభముగూర్చు నీదు నామం, పరవశాన పూజ చేతు శుభమునిచ్చు నీదు నామం, లోకమంతా వెలయుగాక, నింగిలోన నీదు మాట ఎదురు లేక సాగునట్లు, ధరణి పైన సాగుగాక, యుగ యుగాలు చెల్లుగాక, రోజు రోజు వలసినంత అన్నమిచ్చి ఆదుకొనుము, పొరుగు వారి తప్పిదాలు మనస్సునెప్పుడు ఉంచుకోము, మాదుదాపు మనస్సు నిడకు, శోధనందు సాయపడుము, కీడునందు చేయి చాచి కావుమయ్యా కన్న తండ్రి, కావుమయ్యా కన్న తండ్రి. ఏలిన వారా అన్ని కీడులను మమ్ము రక్షింపుము, మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము, మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము, మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఈలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమా. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుము, మీ చిత్త ప్రకారము
మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానాలు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండనుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు సమాధానము దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములు పరిహరించు ప్రభువు. ప్రభుని విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రేషించి నేను పాత్రలం కాను. మీరు ఒక్క మాట పలికిన ఆత్మ స్వస్థగా పొందును. క్రీస్తు శ్రద్ధను ప్రసాదించుగాక. ఆమేన్. తనయుల ఆత్మ విందు, దేవదూతల దివ్య విందు. తండ్రి తనయుల ఆత్మ విందు, దేవదూతల దివ్య విందు. మన ఆత్మల ఆనంద విందు, పునీతుల పరమ విందు. మన ఆత్మల ఆనంద విందు, పునీతుల పరమ విందు. ప్రేమ విందు, శాంతి విందు, కరుణ విందు. ప్రేమ విందు, శాంతి విందు, కాంతి విందు. లోకొందమా లోకొందమా, ప్రేమతో చేకొందమా. తండ్రి తనయుల ఆత్మ విందు, దేవదూతల దివ్య విందు. తండ్రి తనయుల ఆత్మ విందు, దేవదూతల దివ్య విందు. దివ్య వెలుగుతో నింపును, దీనులను ఓదార్చును. ప్రేమ విందు, కాంతి విందు, దివ్య వరములు ఒసగును, దినదినము నడిపించును. ప్రేమ విందు, శాంతి విందు, కరుణ విందు. ప్రేమ విందు, శాంతి విందు, కాంతి విందు. లోకొందమా లోకొందమా, ప్రేమతో చేకొందమా. తండ్రి తనయుల
జీవముతో నింపును, నూతన మనసును ఇచ్చును, ప్రేమ విందు కాంతి విందు, నిత్య జీవము ఒసగును, నిరతము తోడుండును. ప్రేమ విందు, శాంతి విందు, కరుణ విందు, ప్రేమ విందు, శాంతి విందు, కాంతి విందు, లోకొందమా లోకొందమా, ప్రేమతో చేకొందమా. తండ్రి తనయుల ఆత్మ విందు, దేవదూతల దివ్య విందు, తండ్రి తనయుల ఆత్మ విందు, దేవదూతల దివ్య విందు, మన ఆత్మల ఆనంద విందు, పునీతుల పరమ విందు, మన ఆత్మల ఆనంద విందు, పునీతుల పరమ విందు. క్రీస్తునాథ ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ చాలా వందనాలు. ఈరోజు నా కొరకు ప్రత్యేక ప్రార్థన చేసినందుకు. అదేవిధముగా రానున్న కాలంలో కూడా సంవత్సరం తర్వాత మళ్ళీ వస్తాను. నేను రేపు ఉదయం 4:30 గంటలకి నా యొక్క విమానం ఉంది. నా ప్రయాణం బాగా జరగాలని, అదేవిధముగా నేను చేయబోయే పరిచర్యలో దేవుడు నా తోడుగా ఉండాలని మీ అందరి యొక్క ప్రార్థనలు ఉంచుకోమని వినయంగా ప్రార్థిస్తూ ఉన్నాను, కోరుతూ ఉన్నాను. మీలో ఒకడిని, మీ వాడిని ఎప్పుడు గుర్తుంచుకొని నా కొరకు ప్రార్థించమని అడుగుతూ ఉన్నాను. ఈ యొక్క ప్రత్యేక సమయంలో మనకు విచార గురువులు గారికి చాలా వందనాలు. ఎందుకంటే మామూలు అడగగానే పూజ చేసుకోని చెప్పాడు. తర్వాత ఇలా గురువులు వస్తారు మామ అంటే ఇంకా జాయిన్ కావని చెప్పాడు. కాబట్టి ఈ పూజ చేసిన నాకు అవకాశం ఇచ్చినందుకు ఫాదర్ మార్టిన్ గారికి నా తరపున, నా కుటుంబం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. కష్టం అనుకోకుండా నిన్నటి సాయంత్రం 7 గంటల వరకు వాళ్ళకి ప్రోగ్రామ్ అని ఆదిలాబాద్ ఐసీసీలో వారు కొత్త బిషప్ వచ్చారు. వాళ్ళందరికీ కష్టం అనుకోకుండా నా మీద ప్రేమతోటి, నా మీద ఉన్న యొక్క ఆప్యాయతతోటి మా మేనమామ ఫాదర్ జోసఫ్ గారు, మా బాబాయ్ ఫాదర్ ఒడివన్న జోసఫ్ గారు, నా ఫ్రెండ్ ఫాదర్ ప్రభాకర్ గారు నిన్న మంచిర్యాల నుండి నైట్ 12 గంటలకి చేరుకొని అక్కడి నుంచి పొద్దున ఇక్కడికి వచ్చారు. మీ ముగ్గురికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు ఈ యొక్క పూజలో పాల్గొని నా కొరకు, నా పరిచయకు ప్రార్థన చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ దేవుడు మీ పరిచయకు ఆశీర్వదించాలని కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఉన్నాడు మా కజిన్ ప్రవీణ్ బాబర్ది. ప్రవీణ్ కూడా ప్యారిస్ ఉన్నప్పటికి కూడా చెప్పాను, నేను ఎప్పుడో 1 month బ్యాక్ చెప్పాను, ఇలా పోతూ ఉన్నాను, పూజకు ఉండాలా, వేరే ఫాదర్ చూసుకొని అప్పుడే చెప్పాను. నేను చెప్పిన వెంటనే వేరే ఫాదర్ అరేంజ్ చేసుకొని ఈరోజు ఈ యొక్క ప్రత్యేకమైన పూజలో పాల్గొని నా కొరకు ప్రార్థన చేసినందుకు ఫాదర్ ప్రవీణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇక మీ అందరికి కూడా నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, నేను ఏ చర్య చేసినా కానీ నాకు మొదట వచ్చేది మన విచారణ, మన గుడి బాగుంటానని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను. దేవుడు నన్ను స్థిరపరచాలని జర్మనీ దేశంలో, అంటే నేను అక్కడే ఉండిపోవడం వస్తాను తప్పకుండా. సేవ చేసినప్పుడు అంటే నేను సెటిల్ కావాలి. అక్కడ సెటిల్ అయిన తర్వాత ఏదో ఒక రూపంలో దేవుడు నాకు కలుగ చేసే దాన్ని బట్టి నా వంతు సహాయం తప్పకుండా మన గుడికి, మన చర్చికి చేస్తానని ఎప్పుడు నా కళ అనమాట. మన గుడి పెద్దగా కావాలా, 2 చౌకట్లు రావాలా, వెనకాల గోపురం రావాలా, ఒక పెద్ద కళ నాకు. ఆ కళ నెరవేరాలని, దేవుడిని ఆశీర్వదించాలని, నా పరిచయం దేవుడు ఆశీర్వదించాలని, మీ యొక్క ప్రార్థనలు కూడా దేవుడు ఆలకించి మన గుడికి తగ్గట్టు దేవుడు ఒక మంచి దేవాలయాన్ని ప్రసాదించాలని దాని కొరకు ప్రార్థించమని, మరీ ముఖ్యంగా ఈ యొక్క సమయంలో మా తల్లిదండ్రులు, మా నవోదిన అక్క, అమ్ములు ప్రత్యేకంగా వాళ్ళు ఎంతో ప్రాక్టీస్ చేసుకొని నా కొరకు ఈ పూజలో ఆ యొక్క పియానో వాయించినందుకు అమ్ములకి, నా కొరకు ప్రార్థన మా తల్లిదండ్రులకి, నాకు ప్రతి అండగా ఉంటున్న మా తల్లిదండ్రులకి, మా అక్కకు, అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరికీ, మా మేనత్తలు వచ్చారు, మేనమామలు వచ్చారు. ఏదో పండగ చేసుకోవాలని కాదు, ఇక కార్యక్రమం అలాగే జరిగిపోతుంది. మా అభిగాని పుట్టినరోజు కూడా ఉంది. వాడు 20వ సంవత్సరం అనుకుంటే, ఇప్పుడు 20వ సంవత్సరం 3వ తారీఖున వాంతి కూడా ఘనంగా చేసుకొని ఒకసారి ఇలా కలుసుకొని అందుకు ఒక బాయ్ చెప్పాలనే ఉద్దేశంతో ఒక చిన్న కార్యక్రమం ఇంటికాడ పెట్టుకున్నాను. కొంతమందిని మాత్రమే పిలుచుకొని దేవుడు మమ్మల్ని ఇంకా ఆశీర్వదించాలని, మా అభిగానికి మంచి ఆరోగ్యం ప్రసాదించాలని వారి కొరకు ప్రార్థన అడుగుతూ ఉన్నాను.
మరియు ప్రత్యేకంగా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. దేవుడు మన విశ్వాసాన్ని బలపరుస్తూ మనం ముందు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి కొరకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా కొరకు తప్పకుండా ప్రార్థించండి అందరూ. యాక్చువల్గా మొన్న ఒక రోజు అంతా తిరిగానమాట, ఒక రౌండ్ వేసుకొని. ఒకరోజు ఇటు ఒకరోజు ఇటు అనుకున్నాను, ఇటు తిరిగాను, ఆ మూల వరకు వెళ్ళాను. మళ్ళీ హైదరాబాద్లో వచ్చేలోపు నా గొంతు ఖరాబ్ అయింది, నాకు కొంచెం కోల్డ్ ఎక్కువైంది, రాలేకపోయాను. తప్పకుండా మరి తిరిగి వచ్చినప్పుడు తప్పకుండా ముందు కలుస్తానని మాట ఇస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు నా కొరకు ప్రార్థించమని కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, సువార్త ప్రచార నిమిత్తము ఫాదర్ అనిల్ గారు జర్మనీ దేశం వెళ్తున్న సందర్భంలో వారిని దేవుడు దీవించాలని, ముఖ్యముగా తాను చేసేటువంటి సేవలో ఎంతోమంది విశ్వాసంలో ఉండాలని, వారికి ఎక్కువగా విశ్వాసాన్ని బోధించాలని కోరుకుంటున్నాము. మాకు కావలసింది మీ ఆర్థిక సహాయం కాదు, ప్రార్థన ముఖ్యము. ఫాదర్ గారు చెప్పినట్లుగా సాక్ష్యం చెప్పారు, మనిషి జీవితంలో ప్రార్థన అనేది చాలా ముఖ్యం. కానీ అది మన ఊర్లో లేదు అనిపిస్తుంది నాకు. చాలామంది మిమ్మల్ని విమర్శించడం కాదు లేదా తప్పు పట్టడం కాదు, పనుల మీద పడ్డారు. దేవుడు అంటే లెక్కలేదు, పూజలంటే లెక్కలేదు. మాకు కావాల్సింది పని. మంచిదే, పని కూడా కావాలి తినాలంటే. కానీ దేవుడు నీకు ఆ పని ఇచ్చాడు లేదా నీకు అవకాశం కల్పించాడు, అందుకే నీవు పనికి వెళ్తున్నావు. దేవుడు అదే కనుక పని ఇవ్వకపోతే ఏమవుతుంది? గుళ్ళో కూర్చుంటారు, దేవుడా 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 అంటారు కదా. కాబట్టి మొట్టమొదటి స్థానము దేవునికి ఇవ్వండి, ఆ తర్వాతనే మీ పనులన్నీ. మిగతా 2 గ్రామాలు అంటే వాళ్ళతో పోల్చడం కాదు, అక్కడ చూశాను కాబట్టి చెప్తున్నాను. చీమలకుండూరు కానీ కూనూరు కానీ, చీమలకుండూరు ఎక్కువగా 6 గంటల కంటే 6 గంటలకు అందరూ వస్తారు. కూనూరు కొద్దిగా తక్కువ, వాళ్ళు కూడా వస్తారు. 9:30 అంటే ఎదురు చూస్తారు నా కోసం. కానీ ఇక్కడ నేను మీకోసం ఎదురు చూడాలి. 3వ గంట కొట్టిన తర్వాత 5 నిమిషాలు 10 నిమిషాలకు ప్రార్థన మొదలు పెడతారు. నేను ఉపదేశం ఎవరికి చెప్పాను, 3వ గంట కొట్టగానే జపం మొదలుపెట్టు, వచ్చినా రాకపోయినా. సమయం విలువ తెలవాలి. సమయానికి అనుకూలంగా వచ్చినట్లయితే మీరు కూడా మిగతా పనులకు వెళ్ళిపోతారు. కాబట్టి దాన్ని గమనించి మీరు దేవుని యందు దేవునిలో విశ్వాసం కలిగి భక్తి కలిగి జీవించండి. చివరిగా మనము దేవుని దగ్గరికే వెళ్ళేది, ఎక్కడికో కాదు. చనిపోయిన తర్వాత మా పొలాలకు వెళ్ళము, పనులకు వెళ్ళము, ఎక్కడికి వెళ్ళము. ఎక్కడికి వెళ్తారు? దేవుని దగ్గరికి. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే నువ్వు గుడికి రావాలి. దేవుని దగ్గరికి వెళ్ళకుండా నీవు గుడికి రానట్లయితే ఎక్కడికి వెళ్తావు? మన ఫ్రెండ్ ఎవరు చెప్పండి? సాధారణుడు, దాని దగ్గర పోతాం. కాబట్టి జాగ్రత్తగా దేవాలయానికి సమయానికి విచ్చేసి, మీరు సమయానికి వస్తే మీ సమయాన్ని పూర్తి చేస్తాం. ఎక్కువసేపు మిమ్మల్ని కూర్చోబెట్టను, ఇక్కడ గంటలు కూర్చోబెట్టేది ఉండదు. ఎందుకంటే నాకు కూడా ఆదివారం హడావుడిగా ఉంటుంది. కాబట్టి మీరు సమయానికి విచ్చేసి దివ్యబలి పూజలో పాల్గొని దేవుని యొక్క వరాల కొరకు ప్రార్థన చేయండి. అలాంటి సువార్త సేవలో వెళ్తున్నటువంటి ఫాదర్ అనిల్ గారు తాను చేస్తున్నటువంటి సేవలో ఫలప్రదము కావాలని తెలుగులో ఒక మాట ఉంటుంది, బహుశా శ్రీశ్రీ అనుకుంటాను. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం ఒకటరా చెప్పండి, అది కూడా రాదా? మీ తల్లి భూభారతం. అంటే మన దేశం యొక్క గొప్ప చరిత్ర. దూరపు కొండలు నునుపు అంటారు, అక్కడికి వెళ్తేనే తెలుస్తుంది అక్కడ ఉన్నటువంటి సాధక బాధకాలు. ఏదో ఇతర దేశాలకు వెళ్తున్నారనగానే కొద్దిగా ఆశలు ఉంటుంది, అక్కడ డబ్బు ఎక్కువ అని. వాస్తవానికి ఎక్కువే, ఎందుకంటే మన డబ్బుతో పోలిస్తే
అక్కడ డబ్బు విలువ ఎక్కువ, మనకు డబ్బు విలువ లేదు. కాబట్టి వీరు చేస్తున్నటువంటి సేవలో దేవుడు తోడుగా ఉంటూ ఇంకా అనేక మందిని క్రీస్తు వైపుకు మరలించే వరాన్ని దయచేయమని ప్రార్థిస్తామని మాటిస్తున్నాం. ఫాదర్, మీరు కూడా మా కోసము ప్రార్థన చేయాలని కోరుతున్నాను. రెండవదిగా మన నల్గొండ మేత్రాసన సోషల్ సర్వీస్ సొసైటీ, నల్గొండ మేత్రాసన సాంఘిక సేవా సంస్థ ఈ సంవత్సరంన అది ఓపెన్ చేయడం జరిగింది. ప్రతి డీనరీ మన నల్గొండ మేత్రాసనంలో 5 డీనరీలు ఉన్నవి. మిర్యాలగూడ, నల్గొండ, సూర్యాపేట, భువనగిరి, మహబూబ్ నగర్. ఈ 5 డీనరీల నుంచి 5 గురువులు రిప్రజెంటేటివ్గా ఉండాలి. అదేవిధంగా 5 లే పర్సన్స్ అంటారు, మీరస్ గృహస్థ క్రైస్తవులు. సూర్యాపేటకి, భువనగిరికి లేడీ రిప్రజెంటేటివ్ అంటే స్త్రీలు రిప్రజెంటేటివ్గా ఉండాలని కోరుతున్నారు. మిగతా 3టికి పురుషులు ఇక్కడి నుంచి 2, అంటే సూర్యాపేట నుంచి ఒకరు, భువనగిరి నుంచి ఒకరు. ఈ భువనగిరి డీనరీలో ఒక స్త్రీ లేడీ కావాలి. వారికి శాలరీ ఉండదు, ఛార్జీలు ఇవ్వరు. సేవ అంటే ఏంటిది? ఫ్రీ సర్వీస్, ఫ్రీగా చేయాలి. మీటింగ్లు ఉన్నప్పుడల్లా నల్గొండ పోవాలి. మరి ఒకవేళ మీలో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే స్త్రీలు, నేనున్నాను, కొద్దిగా యాక్టివ్గా పని చేయగలుగుతాను, వాళ్ళు ఇచ్చేటువంటి మెటీరియల్ అంతా కూడా చదవగలను, రాయగలను అన్నటువంటి స్తోమత మీకు ఉన్నట్లయితే ముందుకు రావాలని కోరుతున్నాను. ముందుగానే చెప్తున్నాను, సాలరీస్ ఉండవు. ఒకవేళ వాళ్ళు ఇస్తే తీసుకోండి, ఛార్జీలు కూడా ఉండవు, వాళ్ళు ఇస్తే తీసుకోండి. అంతేగాని ముందుగా మీరు చెప్పలేదు మాకని అనకుండా ముందుగానే మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఎవరైనా ఉన్నట్లయితే తెలియచేయాలని కోరుతున్నాను. దానికి ఈ రోజే చివరి రోజు. పోయిన నెలంతా కూడా మేము తర్జనలు భర్జనలు అన్నీ చేస్తూ ఉన్నాము. ఎవరిని ఎన్నుకోవాలా మన మేత్రాసనం నుంచి అని, మన డీనరీ నుంచి తర్జనలు భర్జనలు జరిగినవి. ఆఖరికి ఈ యొక్క అవకాశాన్ని మీకు ఇస్తున్నాను. నేను ఎవరినో ఒకరిని పిలిచి చెప్పొచ్చు, లేదా కొంతమంది అనుకుంటారు మాకు చెప్తే మేము వెళ్తాం కదా అంటారు, లేదా శాలరీస్ ఉన్నాయి అనుకుంటారు. నిన్న ఒక 2-3తో మాట్లాడినప్పుడు వాళ్ళు శాలరీ ఇయ్యనందుకు మాకేం తేట పోవాలని అన్నారు. అదే మాట అడిగారు. అలాంటి ఎవరైనా ఉన్నట్లయితే ఒక్కరి మాత్రమే, 2-3 కాదు, ఒక్కరికి అవకాశం ఉంది. ఎవరైనా ఉన్నట్లయితే ముందుకు రావాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరు లేచి నిలబడండి. ప్రభు, నీ పట్ల భయభక్తులు చూపు వారికి, నిన్ను నమ్మిన వారికి నీవు దొడ్డ భాగ్యములను ప్రసాదింతువు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వర్గాహారపు బల నుండి భుజించిన భోజనము ద్వారా మేము నూతనీకరింపబడితేమి. మా హృదయముల మీ ప్రేమ యందు దృఢపడుటకు ఈ పరమ విందు మాకు సహాయపడునుగాక. ఈ జీవాహారము మాలో ప్రేరణను పుట్టించి సోదర ప్రేమతో తోడి వారి సేవలో మాకు ఉత్సాహంను కలిగించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. దేవునికి ఆశీస్సులకై మీ శ్రమలు వంచి ప్రార్థించండి. సకల ఊరటలకు నిలయమైన సర్వేశ్వరుడు మిమ్ము మెండుగా ఆశీర్వదించి మీ జీవిత కాలమున శాంతితో నింపునుగాక. ప్రభు మిమ్ము అన్ని చింతల నుండి విమోచించి స్వచ్ఛమైన దైవ ప్రేమతో మీ హృదయములను బలపరచునుగాక. ఉన్నతమైన దైవవరములకు విశ్వాసము, నమ్మిక, ప్రేమను ప్రభు మీకు అమితముగా దయచేసి మీ హలోక కృషిని ఫలింపచేసి మీరు సంతోషముతో నిత్య జీవనంలో ప్రవేశించినట్లు కృప చూపునుగాక.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. అందులో క్రీస్తు యొక్క ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. విశ్వజనని విశ్వాసుల జనని దైవ జనని ధన్యాత్ముల జనని విశ్వమునకు రక్షకుని ఇచ్చిన జనని విశ్వమునకు రక్షకుని ఇచ్చిన జనని విశ్వాస మార్గంలో మమ్ముల నడుపు తల్లి అమ్మా మరియ మాత మా కొరకు ప్రార్థించు దేవమాత అమ్మా మరియ మాత మా కొరకు ప్రార్థించు దేవమాత. నా పల్లెలో పెళ్లి వారి ఇంటిలో అవసరమును గుర్తించి తీర్చిన తల్లి ఆ నా పల్లెలో పెళ్లి వారి ఇంటిలో అవసరమును గుర్తించి తీర్చిన తల్లి మా ఇంటికి దీపమై నడుపుము తల్లి మా ఇంటికి దీపమై నడుపుము తల్లి మాకున్న కష్టాలు కన్నీళ్లు తీర్చు తల్లి అమ్మా మరియ మాత మా కొరకు ప్రార్థించు దేవమాత అమ్మా మరియ మాత మా కొరకు ప్రార్థించు దేవమాత. పరిశుద్ధ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి సుస్థిరము మహిమ కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. దివ్య సప్రసాదం మరియు దివ్య జయస్వామి